ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ. రచన డివి శ్రీదేవి. 3వ చాప్టర్ రజస్వల మహోత్సవం యొక్క పరమార్థం. మానవులు తమ 100 జీవితంలో తప్పక అనుసరించవలసినవి 4 దశలు. అవి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. అయితే శిశుత్వం పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు బాల్యం, 14 సంవత్సరాల వరకు కౌమారం, 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు యవ్వనం, 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు, ఆ తర్వాత వృద్ధాప్యం క్రమంగా సంప్రాప్తించే దశలు. ఎందుకంటే మానవ జీవితంలో పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి శరీరంలో దైవికంగాను మానసికంగాను పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. అయితే స్త్రీ జీవితంలో బాల్య దశ నుండి కౌమార దశలో అడుగుపెట్టే సమయంలో దేహానికి ప్రకృతి పరంగా సృష్టికి ప్రతిసృష్టి చేయడం కోసం నూతన సృష్టి కార్యక్రమానికి నూతన అవయవాలు, ఉదాహరణ గర్భాశయం, పాలిండ్లు మొదలైనవి ఏర్పడతాయి. వాటికి ఎంతో శక్తి సామర్థ్యాలు అవసరం. కనుకనే స్త్రీ జీవితంలో ప్రాప్తించే దశలలో బాల్యం నుంచి కౌమారంలోకి ప్రవేశించే ఈ దశ రజస్వల అవడం అనేది అత్యంత ప్రధాన అంశం. అందుకే మహాత్ములు ఒక బాలిక రజస్వల అయినప్పుడు ఆధ్యాత్మిక పరమైన రజస్వల మహోత్సవం అనే సంస్కారాన్ని అందించారు. అయితే మహాపురుషులు ఏర్పరిచిన సంస్కారాలకు విశేషమైన గూఢార్థం ఉంది. వాటిని తెలుసుకొని గ్రహించి ఆచరణలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొంది తీరుతాం. కనుక ముందుగా రజస్వల అవ్వడం అంటే ఏమిటి, రజస్వల మహోత్సవం అంటే ఏమిటి, అది ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలుసుకోవాలి. ఒక బాలిక బాల్యదశ నుండి కౌమార దశలోకి ప్రవేశించే సమయంలో, అంటే 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు వారి శరీరంలో ప్రకృతిపరమైన సహజ సిద్ధంగా సృష్టి కార్యక్రమంలో భాగంగా నూతన సృష్టికై గర్భాశయం ఏర్పడితే గర్భాశయం ద్వారా దివ్యశక్తిని, అంటే డివైన్ పవర్ని రిసీవ్ చేసుకునే శక్తి ఆడపిల్లకు వచ్చిందని తెలియజేస్తూ నూతన సృష్టికై అండం విడుదల జరిగి అది రక్తస్రావంగా బయటికి వస్తుంది. దీనినే మెచ్యూర్ లేక రజస్వల లేక పెద్ద మనిషి అయింది అని పేర్కొంటారు. ఆ సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆడపిల్లల యొక్క ఆలోచనలు వృద్ధి చెందడం మనం గమనించవచ్చు. పిల్లలు పుట్టగానే వారి ప్రతి జీవకణము బలపడుతూ మొదటి శరీరం శక్తిని సమీకరించుకుంటుంది. దేహం పరిపక్వ స్థితికి పూర్తిగా ఎదగడానికి మరికొంత సమయం పడుతుంది. శరీరంలో శక్తి స్థాయి నెమ్మదిగా పెరుగుతూ 14 సంవత్సరాల నుంచి మూసిపెట్టబడి ఉన్న ఓ ద్వారాన్ని బలంగా నెట్టి తెరిపిస్తుంది. ఒక్కసారి కట్టలు తెంచుకొని కామం విజృంభిస్తుంది. దీనినే పెద్ద మనిషి రజస్వల అవడం అంటారు. అంటే రజోగణం జ్వలింపబడి స్వరూపం లయం అవుతుంది. అంటే స్వరూపం లయం అవ్వడం అంటే స్వస్వరూపాన్ని, తమ నిజతత్వాన్ని, ఆత్మతత్వాన్ని మరిచిపోవడం. దానితో ఒక్కసారి శారీరకంగా కట్టలు తెంచుకొని కామం విజృంభించిన తర్వాత దాన్ని ఆత్మవైపు మళ్లించడం చాలా కష్టము. దాని సహజ స్వభావంగానే మానవ జీవశక్తి వెల్లువలా కొత్తగా ఏర్పడ్డ మార్గం ద్వారానే పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. గంగానది ఒక పథాన్ని ఏర్పరచుకుని పరవళ్ళు త్రొక్కడం ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రయాణ మార్గాన్ని మార్చుకోదు. కానీ ప్రవాహ తీరు మాత్రం మారదు. అదేవిధంగా మానవులలోని కామశక్తి కూడా, జీవశక్తి కూడా యుక్త వయసులో కొత్తగా ఏర్పడ్డ మార్గంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించకముందే, అంటే బాల్యం నుండే యుక్త వయసులోనే కామ పిపాస జాడ్యం నుండి స్వస్థత కలిగించాలంటే కామద్వారం తెరుచుకోక మునిపే ధ్యానం ద్వారా మరో కొత్త ద్వారాన్ని, ఉపనయనం అంటే జ్ఞాననేత్రం, బ్రహ్మచర్యం అనే ద్వారాన్ని సృష్టించడం అత్యంత ఆవశ్యకం. సెక్స్ గురించి చెడుగా చెబితే ఎదిగి ఎదగని వయస్సు వారికి కుతూహలం ఎక్కువవుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన పద్ధతి. అందుకే బాల్యం నుంచే పిల్లలందరికీ ధ్యానాన్ని తప్పకుండా నేర్పించాలి. ధ్యానం ఎలా చేయాలో బోధించాలి. పెద్ద వయసులో ధ్యాన స్థితిని పొందటం చాలా కష్టం. కాలం కాని కాలంలో విత్తనం నాటితే ఎలా నిష్ప్రయోజనమో, బాగా పెద్ద వయసులో ప్రారంభించే ధ్యానం కూడా అంతే.
ధ్యానాంకురాన్ని చిన్నపిల్లల్లోనే సులభంగా నాటవచ్చు. పెరిగి పెద్దయిన వ్యక్తి తన జీవితపు చరమాంకంలోనే ధ్యానం పట్ల కొంత ఉత్సాహాన్ని చూపుతాడు. శరీర శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత బాగుపడే అవకాశం ఏమాత్రం ఉండని సమయంలో ధ్యానం గురించి, యోగం గురించి ఆలోచిస్తారు. జీవిత చరమాంకంలో ధ్యానం ద్వారా ఆత్మానుభవం పొందాలనుకోవడం ఒక విచిత్ర పరిస్థితి. చిన్న వయసులో ధ్యానం ప్రారంభించి ఉంటే ఆత్మానుభవాన్ని సులభంగా పొందగలరు. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఆత్మానుభవం. ఆత్మానుభవాన్ని పొందిన తర్వాతే నిజానికి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. ఆ తర్వాతే పిల్లల్ని కనిపెంచాలి. ఆత్మానుభవం అన్నది ధ్యానాభ్యాసం ద్వారానే అంకురిస్తుంది. ధ్యాన యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. ఇది కేవలం ఆనాపానసతి లేక శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యం. కనుక శిశుత్వం పోయి బాల్యత్వం వస్తూనే బాలబాలికలందరూ ప్రప్రథమంగా బ్రహ్మోపదేశం తీసుకొని ధ్యాన సాధనను వారి జీవితంలోకి ప్రవేశపెట్టుకోవాలి. బాల్యత్వం 7 సంవత్సరములు ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత బాలబాలికలు యవావస్థలో ప్రవేశిస్తారు. ఈ 7 సంవత్సరాలలో పూర్తిగా బ్రహ్మజ్ఞానులై విలసిల్లుతారు. బ్రహ్మచారిణులు అవుతారు. యవనావస్థలో ప్రవేశిస్తూనే దేహానికి ప్రకృతి పరంగా నూతన సృష్టి కార్యక్రమానికి తగిన శక్తి సామర్థ్యాలు వస్తాయి. కనుక వెంటనే గృహస్థాశ్రమానికి హాయిగా వెళ్ళాలి. ఈ విధంగా బాల్యం ప్రారంభంలోనే బ్రహ్మోపదేశం, ఉపనయనం కార్యక్రమాలు చేపట్టి బాల్య వయసులోనే పూర్తిగా ధ్యానాభ్యాసంతో యుక్త వయసులో ప్రవేశించగానే పూర్తి బ్రహ్మచారిణులై దేహదారుఢ్యంతో పాటు ఆత్మదారుఢ్యం సంపూర్ణంగా పొందుతారు. అలాంటి వారు వెంటనే గృహస్థాశ్రమం స్వీకరించి నూతన శిశువులను ప్రకృతి ఒడిలోంచి స్వీకరించి వారు శిశుత్వంలో ఉన్నప్పుడు వారి శరీర పోషణ సక్రమంగా చూసుకుంటూ వారు బాల్యదశలోకి రాగానే వారి ఆత్మోన్నతికి కూడా కారణభూతులవుతారు. ఈ విధంగా సరైన పిల్లల పెంపకంలో వారి దాంపత్య జీవితం వైభవంగా కొనసాగుతుంది. అదే కదా గృహస్థాశ్రమ ధర్మం అంటే. ప్రస్తుత పరిస్థితుల్లో మన ఇష్టం వచ్చినట్లు బ్రతికేయకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించిన దంపతులిద్దరూ స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, ధ్యాన సాధన ద్వారా పొందిన ఆత్మజ్ఞానంతో సృష్టి ధర్మాలను అవగాహన చేసుకొని వాటికి అనుగుణంగా జీవితాన్ని గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ సంతానాన్ని నవ సమాజ నిర్మాణానికి పునాదులుగా మార్చి రాబోయే సత్యయుగానికి అందించాల్సిన బాధ్యత గృహస్థులపైనే ఉంది. అయితే ఆ సమయంలో వారి శరీరాలలో ఏర్పడే మార్పులను ఎలా స్వీకరించాలో తెలియక చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కనుక మహాత్ములు ఏర్పరిచిన ఈ రజస్వల మహోత్సవ సంస్కారం యొక్క విశిష్టతను అవగాహనతో గుర్తించి ఆ సమయంలో పెద్దలు జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించి ఇది అందరికీ కౌమార దశలో ప్రవేశించగానే సృష్టికి ప్రతిసృష్టి చేయగల సామర్థ్యాన్ని ఎంత ప్రేమగా, నమ్మకంతో ప్రకృతి మీకు గర్భాశయాన్ని ఏర్పరిచింది కనుక అంతే బాధ్యతగా మీరు ఆ సమయంలో శక్తి సామర్థ్యాలను ప్రకృతి నుంచి ధ్యాన సాధన ద్వారా పొందాలి. శారీరకంగా శ్రమ చేయకుండా ఆ సమయంలో ప్రకృతికి ప్రతిరూపంగా తాటి ఆకులని ఆసనంగా చేసుకొని ధ్యాన మనస్కులై విశ్రాంతి తీసుకుంటూ కత్తితో కోయని ఆహారాన్ని అంటే సాత్విక ఆహారం, పౌష్టికమైన శాకాహారం, ఫలాహారం, డ్రై ఫ్రూట్స్ని విరివిగా తీసుకుంటూ ఉండాలి. అందుకొరకే రజస్వల మహోత్సవం అనే సంస్కారాన్ని ఏర్పరిచారు అని తెలియజేయవలసిన బాధ్యత పెద్దలది. అలా కాకుండా రజస్వల మహోత్సవం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా పెద్దవాళ్ళు ఏడవడం, రహస్యంగా ఎవరికీ తెలియకూడదని దాచిపెట్టడం, అప్పుడే ఇలా జరిగింది ఏమిటని మాట్లాడుకోవడం, అందరికీ దూరంగా రూమ్లో ఒంటరిగా ఉంచడం లాంటివి చేస్తే పిల్లలలో నాలో జరగరానిది ఏదో జరిగింది అన్న భావనకు లోనై అదే వాళ్ళల్లో బ్లాక్గా తయారై భవిష్యత్తులో గర్భాశయ సమస్యలకు దారితీయవచ్చు. ఇప్పుడు పిల్లలు 10-11 సంవత్సరాలలోనే రజస్వల అవ్వడం జరుగుతూ ఉంది. దానికి కారణం వాళ్ళకి ఇచ్చే ఆహారంలో లోపం. హార్మోన్స్ ఎక్కువగా ప్రేరేపించే ఆహారాన్ని ఇవ్వడం ద్వారా చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు. ఉదాహరణ, గుడ్లు, పాలు, పశువులకు హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా వచ్చే పాల ఉత్పత్తులు. అలాగే ఈ సమయంలో పెద్దవాళ్ళు రజస్వల ఫంక్షన్ పేరుతో ఎంత ఆర్భాటంగా చేయాలి అనే దాని మీద ఉన్న ధ్యాస పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వారికి సరైన అవగాహన కల్పిస్తున్నామా, సరైన సమాచారం అందించామా అని
ఆలోచించరు. బహిష్టు స్త్రీ శరీరంలో ప్రత్యుత్పత్తికి అనువుగా గర్భాశయము దానికి అనుసంధానం చేస్తూ కుడి ఎడమలకు విస్తరిస్తూ అండాశయాలు ఉంటాయి. ప్రతి 28 రోజులకు ఒక ఋతుచక్రముగా పిలుస్తారు. బహిష్టు మొదటి రోజే అండకణం ఉనికి మొదలై ఈ స్త్రీ మొదటి 3 రోజులలో మానసిక స్థితి, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పూర్తిగా ఉంటుంది. ఇది 4-5 రోజుల నుంచి వీర్యకణం యొక్క సంపర్కానికి సిద్ధంగా ఉంటుంది. వీర్యకణంతో సంపర్కం చెందితే అది పిండంగా మారి అప్పటికే సిద్ధంగా ఉన్న గర్భాశయంలోనికి పలుచని పొరపైకి చేరి అక్కడ స్థిరపడి బిడ్డగా రూపాంతరం చెందుతుంది. విడుదలైన అండం ఫలదీకరణం చెందకపోతే స్త్రీ అండాన్ని చంద్రునితో పోల్చవచ్చు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు ఎలా వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి వస్తాడో అలాగే అండకణం కూడా 15 రోజులకు పూర్ణస్థితికి చేరుకుంటుంది. 16వ రోజు నుంచి క్షీణిస్తూ తన స్వరూపాన్ని మార్చుకొని 28 రోజుల తర్వాత రక్తస్రావంగా బయటికి వస్తుంది. ఈ ప్రక్రియ అంతా దివ్యశక్తి సహాయంతోనే జరుగుతుంది. ఆ దివ్యశక్తి సహాయంతోనే బిడ్డ పెరుగుదల జరుగుతుంది. స్త్రీలు సహజంగా బహిష్టు అసహ్యించుకుంటారు, బిడ్డను ముద్దు చేస్తారు. ఆ దివ్యశక్తినే వైద్య పరిభాషలో హార్మోన్స్ అంటారు. మానసిక ప్రశాంతతతో ఉన్న స్త్రీ యొక్క అండం లేత పసుపుపచ్చ రంగులో చుట్టూ అద్భుతమైన నీలపు కాంతితో నిండి ఉంటుంది. అలాంటి అండాన్ని ఉన్నత లోకాలాత్మలు ఆకర్షిస్తాయి. కనుక ప్రతి స్త్రీ రజస్వల అయినప్పటి నుంచి ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నాగదోషం అనబడే కుండలినిలో ఉండే బ్లాక్స్ అన్నీ తొలగిపోయి ఎటువంటి ఋతుచక్ర, గర్భాశయ సమస్యలు తలెత్తవు. విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం లోపల వలనే సుష్మనాడిలో వెన్నుపాములో ప్రవహించే విశ్వమయ ప్రాణశక్తి లోపాన్నే నాగదోషం అంటారు. ఎవరైతే ఈ రజస్వల మహోత్సవ సంస్కారం యొక్క విశిష్టతను గుర్తించి తమ పిల్లల చేత ధ్యానం చేయిస్తూ శాకాహారాన్ని, అమృతాహారాన్ని ఇస్తారో, అన్ని దానాల్లోకెల్లా విశిష్టమైన ఆత్మజ్ఞానాన్ని పంచుతారో వారి దోషాలన్నీ